వైఎస్ఆర్కి మంచి పేరు వస్తుందనే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తోందని 39వ డివిజన్ ప్రధాన కార్యదర్శి గజ్జల విజయభాస్కర్ రెడ్డి విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఆరోగ్యశ్రీని పూర్తిగా అట్టకెక్కించిందని ఆయన నిలదీశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలు, బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని, ముఖ్యంగా ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సేవలు అందించారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు 22 నెలల కాలం గడుస్తున్నా సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నిలువునా ముంచారని, ముఖ్యమంత్రి సహాయ నిధులు సైతం నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగడం లేదని, ఎలాంటి పథకాలు అందడం లేదని ఆయన ఆరోపించారు. రాప్తాడు మండల కేంద్రంలోని ఆటోనగర్లో పనిచేస్తున్న 2 కార్మికులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అయినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ బాధితులు భాషా, జిలాన్లకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని, ఇలాంటి వారు ఎందరో మీడియా ముందు వెలుగులోకి రాకుండా పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని విజయభాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. నా పేరు జి భాస్కర్ రెడ్డి, 39వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త. నేను ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు గడుస్తున్నా కూడా పేదలకి ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 25 లక్షల వరకు ఉండేది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు పూర్తిగా తీసేసినారు. ఇప్పుడు బీదా బిక్కి అనే వాళ్ళు చాలా మంది బతకలేకపోతున్నారు. యాక్సిడెంట్ల పరంగా కానీ ఏదన్నా అయితే కూడా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ పొద్దు జరిగిన ఇష్యూలో మా ఒక పనిచేసే పిల్లోడు ఇట్లా ఈ పొద్దు కింద పడి ఇంత పొజిషన్కి వచ్చినా కూడా ఇతను 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇతనికి 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇతనికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక ఇంత బాధపడే పరిస్థితి లేదు. ఇప్పుడు చూడండి, ఇతను గ్రూపుల్లో పెట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇతనికి గ్రూపుల్లో పెట్టి 18 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. నాకు ఎవరు లేరు, సహాయం చేయండి అని ఇట్లా గ్రూపుల్లో పెట్టి స్కానర్లు పెట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే కనుక ఇట్లా అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు. బీదాపిక్కి ఎంతోమంది బాగుపడతారు. ఇంకోటి ఏమంటే అమరావతి కడతా, అమరావతి అని అంటున్నాడు. కానీ ఇది ఇట్లా బీదాపిక్కి చేయలేనివాడు అమరావతి కడతానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా నమ్ముతారు ప్రజలు? ఇంకో విషయము, మా బావ, నా బావ, ఇతను కూడా దాదాపు 8 లక్షలు 2 బెల్లార్ పని చేసుకుంటాడు. ఇతను 2వ ఫ్లోర్లో నుంచి కిందికి పడింటే ఇతనికి కూడా ఆరోగ్యశ్రీ కార్డు లేదు. చేయలే, ఎక్కడ కానీ చేయడంలే. చేయకోకొని దానికి 8 లక్షల రూపాయల వరకు ఇల్లు ఆయకం పెట్టుకొని 8 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకొని ఈ పొద్దు ఎక్కడ ఏమి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకు అయ్యా ఉండేది? ఏదో బీదా బిక్కి బతుకుతారనే కదా ఉండేది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీ కార్డు గురించే అసలు లేదు. ఇట్లాంటి వాళ్ళు ఇంకెట్లా బతుకుతారు? ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు అమరావతి కడతానని అమరావతి మీద పడినారు, అమరావతి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మెయిన్ ప్రజలకి ఇదే లేదు, ఇదే చేయలేకపోతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుది ఇవన్నీ చేయలేకపోతున్నారు. ఇంకా మీరు అమరావతి ఎప్పుడు కడతారయ్యా చంద్రబాబు నాయుడు గారు? దీనికి సమాధానం చెప్పాలని మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇస్తున్నారు, ఏదో చిన్న చితగా వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళకి ఎమర్జెన్సీగా ఇస్తే వాళ్ళ కుటుంబాలు ఎంతో బాగుపడతాయని నేను కోరుకుంటున్నాను. అది తరపు నుంచి కాకుండా కానీ వాళ్ళు దోచుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలలో మనం చూస్తున్నాము. అది కూడా కాకోకుండా, అట్లా దోచుకోకుండా డైరెక్ట్ వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో, చిన్న చితగా కుటుంబాలు ఏవైతే ఇబ్బంది పడుతున్నారో డైరెక్ట్గా వాళ్ళకి అందజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.